రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన భయ్యా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణను మళ్లీ టార్గెట్ చేశాడు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వీరిద్దరూ తెరపైకి వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు కావటంతో నా అన్వేష్ వల్లే నాపై కేసు నమోదైందని సన్నీ యాదవ్ ఫైర్ అయ్యాడు. గతంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు భయ్యా సన్నీ యాదవ్. అన్వేష్ దరిద్రాలు ఎవరికి ట్యాగ్ చేయాలో వారికి ట్యాగ్ చేయాలంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదైంది. గత కొన్ని రోజుల క్రితం నా అన్వేష్ ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ తర్వాతే భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదైంది. దీంతో నా అన్వేషణను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు భయ్యా సన్నీ యాదవ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారిని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వెలుగులోకి తెచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆటగాడిగా అతడిని ఫాలోవర్లు ముద్దుగా పిలుచుకుంటారు. ప్రపంచ దేశాలను తిరిగేస్తూ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచ దేశాలను కళ్లకు కట్టినట్టు ప్రేక్షకులకు చూపిస్తాడు. అక్కడి విశేషాలను తెలియచేస్తాడు. దేశంలోనే అత్యధికంగా ట్రెండ్ అయ్యే వీడియోల్లో అన్వేష్ వీడియోలు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే మోసాలను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మోసాలపై అతను ఎప్పటినుంచో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భయ్యా సన్నీ యాదవ్ లాంటి ఎంతో మంది పాపులర్ యూట్యూబర్లతో తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. తాజాగా ప్రపంచ యాత్రికుడికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా చిట్చాట్ సైతం చేశారు. వాటి నియంత్రణ కోసం ఇద్దరూ కృషి చేస్తున్నారు. అయితే వీరిద్దరి చర్చ జరిగిన మరుసటి రోజు భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు కావటం భయ్యా సన్నీ యాదవ్ అన్వేష్పై ఫైర్ అవుతున్నాడు. టీఎస్ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆర్టీసీకి సంబంధించిన అంశాలతో పాటుగా రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్స్, సోషల్ అవేర్నెస్ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు ఎక్స్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా పోస్ట్ చేశారు. యూట్యూబర్లు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ ప్రమోషన్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మరో భయ్యా సన్నీ యాదవ్పై కేసు ఫైల్ అయింది. తాజాగా నూతనకల్ పోలీసులు తన సోషల్ మీడియా అకౌంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు గుర్తించారు. గతంలో కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని, మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారని, డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊసలు లెక్కపెట్టక తప్పదు అని సజ్జనార్ హెచ్చరించినా కొంతమంది వినలేదు. ఇక దాంతో ఆయనే రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న యూట్యూబర్స్ను ఒక్కొక్కరిగా వెతికి మరీ అరెస్ట్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో భయ్యా సన్నీ యాదవ్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. పేరెంట్స్ని అడగ్గా తను ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలీదని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు చెప్పినట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్టు కాబోతున్నాడని అర్థమవుతోంది. యూట్యూబర్లు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ కేసు నమోదుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో భయాందోళన మొదలైంది. నెక్స్ట్ పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేస్తారా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.